హై స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది చిన్న డెమో లాగా చూపిస్తాను మీకు నేను. సో మీరు కావాలంటే ఎన్టీ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఉంటుంది, చూడండి. ఒక మాక్ టెస్ట్ తీసుకొని ఎలా ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి అందరికీ తెలిసిందే, కానీ చాలా మంది స్టూడెంట్స్, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. కాలేజీల్లో గ్రాండ్ టెస్ట్లు అంటే పేపర్ పెన్ తీసుకుని రాసి ఓఎంఆర్ షీట్ మీద రాసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి, అలాగే తెలిసిన వాళ్ళకు కూడా ఎగ్జామినేషన్ హాల్లో ఎలా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది, సిబిటి అంటారు దీన్ని, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది ఎలా ఉంటుంది అనేది మీకు డెమోతో ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. ముందు అసలు రఫ్గా ఎలా ఉంటుందో చూద్దాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీకు కాలేజీకి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు ఇట్లా ఉంటుంది. నేను డైరెక్ట్గా డెమో కూడా చూపిస్తాను. 1 minute ఇది వినండి. విన్న తర్వాత మీకు డైరెక్ట్గా డెమో కూడా చూపిస్తాను, అసలు పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. సో మీకు ఒక రోల్ నెంబర్ ఉంటుంది, మీకు అడ్మిట్ నెంబర్, అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. మీకు వచ్చిన తర్వాత అందులో మీకు నెంబర్ ఉంటుంది, రోల్ నెంబర్. ఆ రోల్ నెంబర్ ప్రకారం మీకు ఒక చైరు, ఒక కంప్యూటర్ అలాట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు కూర్చున్న తర్వాత స్క్రీన్ మీద మీకు ఇలా లాగిన్ ఉంటుంది. ఆ లాగిన్ లో రోల్ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ ఏదో ఒకటి హాల్ టికెట్ మీద క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆ నెంబర్ మెన్షన్ చేసి పాస్వర్డ్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అది టైప్ చేసి సైన్ ఇన్ అవ్వగానే మీకు కంప్యూటర్ మీద ఇన్స్ట్రక్షన్స్ కనపడతాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకొని మీరు ఓకే కొట్టాల్సి అయితే ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ఇలా మీకు క్వశ్చన్ పేపర్ ఎలా రాయాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అదొక డెమో రూపంలో మీకు నేను చూపిస్తాను. సో చాలా మంది ఇలా లాగిన్ ఐడి ఒకటి వస్తుంది, పాస్వర్డ్. ఇక్కడ యూజర్ నేమ్ అంటే మీ లాగిన్ ఐడి ఏంటి అంటే మీ రోల్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్, ఇదేమో పాస్వర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. కంప్యూటర్ స్క్రీన్ మీద ఎలా రాయాలనేది. సో లాగిన్ అయిన వెంటనే మీకు ఇలా ఇన్స్ట్రక్షన్స్ కనపడతాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా చదవమంటారు, మనం చదవాలి. ఇందులో ఏ కలర్ దేని మెన్షన్ చేస్తుందో క్వశ్చన్ కూడా డీటెయిల్గా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ రాయిస్తే పద్ధతి అనమాట. సో మీరు ఇలా బ్లాంక్గా వదిలేశారంటే ప్రతి క్వశ్చన్కి మీరు రకరకాల ఆప్షన్స్, 4 ఆప్షన్స్ ఉంటే మనకు తెలుసు. ఒక కరెక్ట్ ఆప్షన్ రాస్తే 4 మార్క్స్ వస్తాయి. అలా వదిలేస్తే 0 మార్క్. రాసింది కనుక రాంగ్ అయితే -1 మార్క్ అవుతుంది, మీ అందరికీ తెలిసిందే. సో మీరు ఆన్సర్ రాయకపోతే ఇలా రెడ్ మార్క్ లో కనపడుతూ ఉంటుంది. అసలు ఆ క్వశ్చన్నే చూడలేదు అనుకోండి, ఇలా వైట్ కలర్ లో కనపడుతుంది. ఆన్సర్ రాసి ఉంటే గ్రీన్ కలర్ లో కనపడుతుంది. ఈ వైలెట్ కలర్ లో కనపడుతున్న వాటిలో 2 రకాలు ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు నేను డెమో చూపించేటప్పుడు చెప్తాను మీకు. సో ఇలా ఫస్ట్ మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కనపడతాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పేజీల కిందకు వస్తే ఇక్కడ నేను మొత్తం చదివాను, ఐ హావ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ అని మీరు ఇది ఓకే చేసి ప్రొసీడ్ అయితేనే మీకు ఇలా క్వశ్చన్ పేపర్ కనపడుతుంది. ఈ క్వశ్చన్ పేపర్ లో మీకు చిన్నగా కనపడుతుంది, ఇక్కడ పైన టైమర్ ఉంటుంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ రాసేటప్పుడు వన్స్ మీకు టైం 9 o'clock అంటే 9 కల్లా ఎగ్జామ్ స్టార్ట్ అయితే మీకు ఇన్స్ట్రక్షన్స్ చదివి టైం స్టార్ట్ చేస్తే ఇక్కడ టైమర్ వస్తూ ఉంటుంది, టైమర్ తగ్గిపోతూ ఉంటుంది, కనపడుతుంది అనుకుంటా అందరికీ. సో మీరు మధ్యలో ఎక్కడైనా వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా, మధ్యలో లేచిన ఈ టైమర్ ఆగదు, గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్ గా ఇన్విజిలేటర్కి చెప్పండి. అప్పుడు వాళ్ళు మీకు ఈ టైమర్ ఎక్కడతో అయిపోతే అక్కడి నుంచి మళ్ళీ మీకు వేరేదైతే ఒకటి మీద జరుగుతుంది. ఈ టైమర్ అనేది లాస్ట్ కు 0 వచ్చింది అంటే 3 hours టైం అయిపోయింది. ఆటోమేటిక్ గా మీరు పెట్టిన క్వశ్చన్స్ అన్ని సబ్మిట్ అయిపోతాయి. ఎలా సబ్మిట్ చేయాలి ఏంటో కూడా చూద్దాం. సో ఇది జేఈ మెయిన్ ఎగ్జామ్. ఇలా సబ్జెక్ట్ వైజ్ గా క్వశ్చన్స్ వస్తాయి. ఇలా క్వశ్చన్ కావాలంటే మీరు పెద్ద చేసుకోవచ్చు. ఇది క్వశ్చన్ ఇలా పెద్ద చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఓకే, ఈ క్వశ్చన్ మీరు ఇప్పుడు చూడండి. నేను ఫస్ట్ క్వశ్చన్ చూశాను, ఇది ఫస్ట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేశాను. లేకపోతే క్వశ్చన్ నాకు వచ్చింది అనుకోండి, నేను థర్డ్ ఆప్షన్ అనేది ఇచ్చేసాను. థర్డ్ ఆప్షన్ పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోతే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడాలనుకోండి, ఇది సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూస్తున్నారు మీరు, ఇప్పుడు చూసేది సెకండ్ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్లకు ఏ ఆప్షన్ క్వశ్చన్ ట్రై చేశారు, మీకు ఏదో వచ్చింది ఆన్సర్, కానీ డౌట్ ఉంది. డౌట్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ రకాలు చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత లాస్ట్ లో చూద్దాంలే మళ్ళీ ఒకసారి అనుకున్నట్లయితే సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్. ఇదే మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది. ఒక ఆప్షన్ తీసుకోండి, ఏదో ఒక ఆప్షన్. ఈ ఆప్షనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు గనక ఈ ఆప్షన్ పెట్టి మార్క్ రివ్యూకి వెళ్ళారు అంటే, మార్క్ ఫర్ రివ్యూ అంటే మీరు ఆప్షన్ పెట్టారు అంటే మీరు లాస్ట్ లో చూడకపోతే ఇది కూడా కౌంట్ అవుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ కి మీరు సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూకి వెళితే
లాస్ట్ లో ఖచ్చితంగా మీరు చూడకపోతే ఇది కూడా కౌంట్ అవుతుంది. అంటే ఇది కరెక్ట్ అయితే 4 మార్క్ వస్తుంది, రాకపోతే -1 అవుతుంది రాంగ్ అయితే. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎప్పుడన్నా మధ్యలో క్వశ్చన్ మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్ పెట్టుకున్నాం. మీరు తీసేయాలనుకున్నారనుకోండి, క్లియర్ చేస్తే ఆప్షన్ పోతుంది. ఇది 3 అవర్స్ ఎగ్జామ్ లో మధ్యలో ఎప్పుడైనా చేయొచ్చు. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసింది, పెట్టుకున్నారు, సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోతే నో ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇట్లా మీరు థర్డ్ ఆప్షన్ పెట్టుకున్నారు, సేవ్ అండ్ క్లియర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మీరు వద్దనుకున్నారు, రాలేదు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ నెంబర్ నొక్కండి, సిక్స్త్ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఆ సిక్స్త్ క్వశ్చన్కి ఏ ఆప్షన్ పెట్టాలనుకున్నారు, సపోజ్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనుకున్నారు, పెట్టారు, ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే 11th క్వశ్చన్ కావాలి, 11th క్వశ్చన్ చూసుకోవచ్చు. ఇలా ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అనుకున్నారు, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు. ఈ మార్క్ ఫర్ రివ్యూ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు మార్క్డ్ ఫర్ రివ్యూ అని పెడితే ఇందులో రకాలు ఉంటాయి, రెండు రకాలు. స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్కి వెళితే మీరు ఆప్షన్ పెట్టారు కాబట్టి లాస్ట్లో టైము ఉండి చూసుకోకుండా బయటకు వచ్చేసిన ఇది కౌంట్కి వెళ్తుంది. ఇది క్లియర్ చేసేసి సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అని పెడితే ఇక్కడ మీకు క్లియర్ గా కనపడుతుంది. ఓన్లీ వైలెట్ కలర్ కనపడితే మీకు నో ప్రాబ్లం. వైలెట్ కలర్ మీద ఇలా గ్రీన్ కలర్ పెట్టారు అంటే అర్థం ఏంటంటే మీరు ఆప్షన్ పెట్టేశారు, కానీ లాస్ట్ లో చూద్దాం అనుకున్నారు, మార్క్ ఫర్ రివ్యూ అని అర్థం. ఇది కనుక మీరు చూసుకోకుండా బయటకు వస్తే ఇది కూడా కౌంట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇలా మీరు ఆప్షన్స్ అన్ని, క్వశ్చన్స్ అన్ని చూసుకోవచ్చు. ఇట్లా సబ్మిట్ చేసేసుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చేయటం. క్వశ్చన్ ఎక్కడ చేయాలంటే వాళ్ళు మీకు వైట్ పేజెస్ చిన్న బుక్లెట్ ఇస్తారు, 6 pages. దాని మీద మీ రోల్ నెంబర్ వేసి అక్కడ ఈ రఫ్ వర్క్ అంతా చేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత 3 hours ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ బుక్లెట్ అనేది అక్కడ ఇచ్చేసి రావాలి, అందులో పడేసి రావాలి, బయటికి తీసుకురాకూడదు. బయటికి తీసుకొస్తే మళ్ళీ మీకు రిజల్ట్ అనేది ఇవ్వరు. సో రఫ్ వర్క్ చేయడానికి వాళ్ళు మీకు ఇస్తారు, నో ప్రాబ్లం. ఇది ప్రతి క్వశ్చన్ని ఇలా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఏదో ఒక ఆప్షన్ పెట్టుకోవటం, ఏదో ఒక ఆప్షన్ మీకు కరెక్ట్ గా క్వశ్చన్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు. లేదు మీకు నచ్చలేదు, ఈ క్వశ్చన్ చేయలేదు అనుకున్నారు, క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ నెంబర్కి వెళ్ళండి. ఈ క్వశ్చన్ చదివారు, ఆన్సర్ వస్తే పెట్టడం, ఆన్సర్ రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఇక్కడ మీకు 12th రెడ్ మార్క్ లో కనపడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మీరు దానికి ఆన్సర్ పెట్టలేదు అని అర్థం. ఓకే, గ్రీన్ కలర్ కనపడింది అంటే మీకు ఆన్సర్ పెట్టేశారని అర్థం. ఈ వైలెట్ కలర్ ఇలా కనపడింది అంటే అర్థం ఏంటంటే మీరు చివరిలో చూద్దాం అనుకున్నారు, దీనికి నో ప్రాబ్లం. అదే ఇక్కడ చూడండి, వైలెట్ కలర్ అండ్ గ్రీన్ రెండు కనపడుతున్నాయంటే ఇది చివరిలో మీరు చేసి ఏదో ఒక ఆన్సర్ పెట్టారు, అది కరెక్టో కాదో మళ్ళీ చెక్ చేసుకుందాం అనుకున్నారు. ఇలా పెట్టినప్పుడు ఒకవేళ మీరు ఇది చూడకుండా బయటకు వచ్చేస్తే ఇది కౌంట్ అవుతుంది, కానీ ఇది కౌంట్ అవ్వదు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి క్వశ్చన్స్ జాగ్రత్తగా చూడండి. అలా అన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత లాస్ట్ లో సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. ఇలా సబ్మిట్ కొడితే మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 90 క్వశ్చన్స్ 75, ఇది పాత పేపర్ అనుకోండి, 75 క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, ఎన్ని ఆన్సర్ చేయలేదు, ఎన్ని మార్క్ ఫర్ రివ్యూ ఉన్నాయి అనేది క్లియర్ గా కనబడుతుంది. మీరు సబ్మిట్ చేసి ఓకే కొట్టేస్తే ఇంకా మళ్ళీ మీకు బ్యాక్కి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. సో ఇది ఆన్లైన్ లో రాసేటువంటి పద్ధతి. ఇక టైమర్ అనేది లాస్ట్ లో 00 వచ్చేసరికి, అంటే 3 hours అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా టైమర్ అనేది క్లోజ్ అయిపోయి సబ్మిట్ అయిపోతుంది. మీరు పెట్టిన ఆప్షన్స్ అన్ని సబ్మిట్ అయిపోతుంది. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఆటోమేటిక్ గా సబ్మిట్ అయిపోతుంది. నేను సబ్మిట్ బటన్ కొట్టలేదు, నాకు రివ్యూ ఏం కనపడలేదు అనుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇది మీరు ఆన్లైన్ లో ఎగ్జామ్ రాసేటువంటి ప్రొసీజర్ అయితే. సో ఇది తెలియని స్టూడెంట్స్ అందరి కోసం అయితే ఈ డెమో పెట్టాను. ఇంకా మీకు కావాలనుకుంటే ఎన్టీఏ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో మాక్ టెస్ట్ ఉంటాయి, ఇందా నేను చూపించినట్టుగా డెమో వీడియో ఒకటి ఉంటుంది, ఒకసారి మళ్ళీ కావాలంటే చెక్ చేసుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్, కష్టపడండి. సక్సెస్ అనేది ఎప్పుడూ కూడా కష్టపడే వాడికి ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. విష్ ఆల్ గుడ్ లక్, కాన్ఫిడెంట్ గా ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.